పౌర హక్కుల పేరుతో భారత వ్యతిరేక శక్తులకు భజన చేయడం, మత స్వేచ్ఛ పేరుతో అర్బన్ నక్సల్స్కు హారతులు పట్టడం, తద్వారా భారత్లో సుస్థిర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేయడం అమెరికన్ డీప్ స్టేట్ యుఎస్ఐడ్లకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఆ సంస్థలు నేరుగా ఇలాంటి కుట్రలు చేయవు. పౌర హక్కుల పరిరక్షణ, మత స్వేచ్ఛ ముసుగులో అమెరికా ఏర్పాటు చేసుకున్న గొలుసు సంస్థల నుంచి ఆ ఘనకార్యాన్ని కానిచ్చేస్తాయి. ఈ విధ్వంసకాండలో భాగంగా మొదట ఆ సంస్థలు భజన కార్యక్రమాన్ని మొదలు పెడతాయి. అలా ద యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ భారత వ్యతిరేక శక్తులకు వంతపాడింది. ఖలిస్తానీ వేర్పాటువాదులను దేశభక్తులుగా కీర్తిస్తూ వారిని చంపేస్తుందంటూ గుండెలు బాదుకుంది. ఐఎస్ఐ ఏజెంట్లను, అర్బన్ నక్సలైట్లను హిందూ బాధితులుగా పేర్కొంటూ భారత్పై విషం చిమ్మింది. ఇలా యుఎస్సిఐఆర్ఎఫ్ మన దేశంపై విషం కక్కడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక సార్లు భారత్కు వ్యతిరేకంగా అడ్డగోలు కథనాలు, నివేదికలు వండివార్చింది. 2023 డిసెంబర్ 17న భారత ప్రధాని మోదీ లక్ష్యంగా బీజేపీ శ్రేణులపై విషం కక్కింది. యుఎస్సిఐఆర్ఎఫ్ డీప్లీ కన్సర్న్డ్ బై ఇండియాస్ ట్రాన్స్నేషనల్ రిప్రెజియన్ ఎగ్నెస్ట్ రిలీజియస్ మైనారిటీస్ పేరుతో కథనాన్ని అల్లేసింది. భారత్లో మైనార్టీలు, వారి తరపున పనిచేసే సంస్థలు మోదీ ప్రభుత్వం లక్ష్యంగా మారుతున్నారని మొసలి కన్నీళ్లు కార్చింది. అంతర్జాతీయ జర్నలిస్టులను, న్యాయవాదుల నోళ్లు మూయించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ విమర్శలు గుప్పించింది. భారత్ను కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ జాబితాలో చేర్చాలని యుఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను తప్పుపట్టింది. 2019లో సిఏఏకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ఉమర్ ఖలీద్, మీరన్ హైదర్, షర్జిల్ ఇమాంలను కీర్తించింది. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై ఉపా చట్టాన్ని ప్రయోగించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. తాజాగా ఓ 4 దేశ వ్యతిరేక శక్తులను సెలెక్ట్ చేసుకుని వారిని హిందూ బాధితులు అంటూ సంచలన ఆరోపణలు చేస్తుంది. మత స్వేచ్ఛ పేరుతో ప్రతి ఏటా నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది యుఎస్సిఐఆర్ఎఫ్. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. అయితే యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికలో మత స్వేచ్ఛ కంటే కూడా కుట్రకోణమే ఎక్కువగా కనిపిస్తుంది. 2025 వార్షిక నివేదికతో ఆ విషయం మరోసారి తేటతెల్లమైంది. భారత్ను అపఖ్యాతి పాలు చేయడమే పరమావధిగా పెట్టుకున్న యుఎస్సిఐఆర్ఎఫ్ భారత్లో మైనార్టీలకు రక్షణ లేదంటూ గుండెలు బాదుకుంది. అసలు యుఎస్సిఐఆర్ఎఫ్ విడుదల చేసిన తాజా నివేదికలో ఏముంది? మత స్వేచ్ఛ ముసుగు కప్పుకున్న ఆ సంస్థ భారత్ను పదే ఎందుకు టార్గెట్ చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 25న విడుదల చేసిన తన తాజా నివేదికలో భారత ప్రభుత్వం మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపణలు గుప్పించింది యుఎస్సిఐఆర్ఎఫ్. భారత్లో మైనార్టీలు అంతకంతకు క్షీణిస్తున్నారని ముసలి కన్నీరు కార్చింది. ఖలిస్తానీ వేర్పాటువాదులు చంపుతున్న రాపై ఆంక్షలు విధించాలని యుఎస్ ప్రభుత్వాన్ని కోరింది. 2024లో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, దేశంలో మత వివక్ష పెరుగుతుందని, మత స్వేచ్ఛ క్షీణిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ను కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్గా గుర్తించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు 2024 ఎన్నికల ప్రచారంలో మోదీతో పాటు బీజేపీ నాయకులు తమ ప్రసంగాల ద్వారా విద్వేషాన్ని ప్రోత్సహించారని ఆరోపించింది. అయితే నివేదికను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యానికి బలమైన కోటగా నిలిచే భారతదేశం ఖ్యాతిని కమిషన్ ప్యానెల్ దెబ్బతీస్తుందని మండిపడింది. యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్టుపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2025 వార్షిక నివేదిక రాజకీయ పక్షపాత ధోరణితో తయారు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. భారతీయ తత్వమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని యుఎస్సిఐఆర్ఎఫ్ వక్రీకరిస్తుందన్నారు. ఈ నివేదిక మత స్వేచ్ఛ పట్ల నిజాయితీతో కూడిన ఆందోళన కంటే కూడా ఉద్దేశపూర్వక ఎజెండాను ప్రతిబింబిస్తోందన్నారు జైస్వాల్. ప్రజాస్వామ్యం, సహనం, బలమైన కోటగా ఉన్న భారత్ను అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం విజయవంతం కావాలని తెలిపారు. బలమైన కోటగా ఉన్న భారత్ను అపఖ్యాతి చేసే ప్రయత్నాలు విజయవంతం కావని తెలిపారు. భారత్ను ఆందోళనకర దేశంగా గుర్తించడం కాదు, యుఎస్సిఐఆర్ఎఫ్ సంస్థని ఆందోళనకర సంస్థగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈసారి యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికలో ప్రస్తావించిన 4 వ్యక్తుల గురించి తెలుసుకుంటే ఆ సంస్థ ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. పైగా వారిని హిందూ విక్టిమ్స్ గా పోల్చుతూ భారత్పై విషం చిమ్మింది. జర్నలిస్టులు, సంఘ సంస్కృతుల ముసుగులో వారు చేసిన అరాచకాలను, దేశ వ్యతిరేక చర్యలను మరుగుపరిచి వారిని హిందూ బాధితులుగా కీర్తించడం యుఎస్సిఐఆర్ఎఫ్కే చెల్లింది. ఇంతకీ యుఎస్సిఐఆర్ఎఫ్ కీర్తించిన ఆ వ్యక్తులు ఎవరు?
వారు చేసిన దేశ వ్యతిరేక కార్యకలాపాలేంటి తెలుసుకుందాం. పాకిస్తాన్ ఐఎస్ఐతో అంటగాగిన గౌతమ్ నవలాఖా నుంచి మొదలు పెడదాం. ఆ ఉగ్రవాద సంస్థతో లింకుల కారణంగా ఎన్ఐఏ గతంలో అతనిపై ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఐఎస్ఐ పాకిస్తాన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను స్వీకరించాడనే ఆరోపణలపై 2011 జూలైలో ఎఫ్బీఐ గులాం నబీ ఫాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. అయితే అతన్ని విడుదల చేయాలంటూ నవలాఖా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇందుకోసం పలుమార్లు అమెరికాలో పర్యటించాడు. నబీని విడుదల చేయాలంటూ ఏకంగా న్యాయస్థానానికి లేఖ రాశాడు. ఇందుకు సంబంధించి అమెరికా కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ సోకాల్డ్ మత స్వేచ్ఛ సంస్థ హిందూ బాధితురాలుగా పేర్కొన్న మరో పేరు షోమా సేన్. భీమా కోరేగావ్ కేసులో ఈ అర్బన్ నక్సలైట్ను అప్పట్లో ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2017 డిసెంబర్ 31న మహారాష్ట్రలోని భీమా కోరేగావ్ గ్రామంలో ఎల్గార్ పరిషత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమా కోరేగావ్ యుద్ధం 200వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి లక్షలాది మంది దళితులు హాజరయ్యారు. అయితే ఆ మరుసటి రోజు అంటే 2018 జనవరి 1న గ్రామంలో హింస చెలరేగింది. 1818లో పేష్వాలపై బ్రిటిషర్లు సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జనవరి 1న వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే 2018లో జరిగిన వార్షికోత్సవంలో హింస చెలరేగడంతో 2018 జనవరి 8న పూణే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ కార్యక్రమాన్ని అర్బన్ నక్సల్స్ నిర్వహించినట్లు తేలింది. మావోయిస్టు గ్రూపులతో సంబంధాలున్న కారణంగా ఉపా చట్టం కింద పోలీసులు షోమా సేన్ను అరెస్టు చేశారు. అంతేకాదు రాష్ట్ర సంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్న ఆమెను ఆ పదవి నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆమెకు వివాదాస్పద సంస్థ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్తో సంబంధాలున్నట్లు తేలింది. 2018లో పూణే పోలీసులు బయటపెట్టిన ఓ లేఖలో మోదీ హత్య కుట్రకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగు చూశాయి. అందులో రాజీవ్ గాంధీ తరహాలో మోదీని కూడా హత్య చేసేందుకు అర్బన్ నక్సల్స్ ప్లాన్ చేసినట్లు తేలింది. ఆ లేఖలో షోమా సేన్ పేరు కూడా వెలుగు చూస్తుంది. ఇదంతా ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలోనే ప్లాన్ చేసినట్లు తేలింది. ఆ లేఖ ఆధారంగానే భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి స్టాన్ స్వామి, హనీబాబు, సుధా భరద్వాజ్, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్తో పాటు మహేష్ రౌత్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సలావ్స్, వరవరరావు, గౌతమ్ నవలాఖా సహా అనేక మంది నక్సల్స్ను పూణే పోలీసులు అరెస్టు చేశారు. ఇక యుఎస్సిఐఆర్ఎఫ్ కీర్తించిన మరో పేరు పింజ్రా టాడ్ యాక్టివిస్ట్ దేవంగన కలిటా. పింజ్రా టాడ్ అంటే పంజరాన్ని ఛేదించు అని అర్థం. నిజానికి ఢిల్లీలోని పలు విద్యా సంస్థలో చదువుతున్న మహిళలు తమకు మెరుగైన వసతుల కోసం ఏర్పాటు చేసుకున్న పోరాట సంస్థ పింజ్రా తోడ్. అయితే అది రాను రాను వామపక్ష సంస్థగా మారిపోయింది. 2020లో జరిగిన సిఏఏ వ్యతిరేక అల్లర్లలో పింజ్రా తోడ్ యాక్టివిస్టులు కూడా పాల్గొన్నారు. దీంతో ఉపా చట్టం కింద అప్పట్లో దేవంగన కలిటపై కేసు నమోదైంది. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లను రెచ్చగొట్టడంతో ఆమెపై 4 కేసులు నమోదు చేసిన పోలీసులు 2020 మేలో కలిటాను అరెస్టు చేశారు. సేలంపూర్, జాఫ్రాబాద్, ట్రాన్స్ యమునా ప్రాంతాలకు చెందిన కొంతమంది యువత పింజ్రా తోడ్ పేరుతో దేశ రాజధానిలో అల్లర్లను రెచ్చగొట్టారని కలిటాపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే పింజ్రా తోడ్ సంస్థకు చెందిన మరో కార్యకర్త నటాషా నర్వాల్ను కూడా యుఎస్సిఐఆర్ఎఫ్ హిందూ బాధితురాలిగా పేర్కొంది. దేవాంగన కలిటా మాదిరిగానే ఈవిడి కూడా 2020 అల్లర్లను రెచ్చగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. అప్పట్లో ఢిల్లీ పోలీసులు నటాషాను అరెస్టు కూడా చేశారు. ఢిల్లీ అల్లర్ల కారణంగా 53 మంది మరణించారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అలా దేశ వ్యతిరేక అల్లర్లలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను యుఎస్సిఐఆర్ఎఫ్ కీర్తించింది. ఇక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తీస్తా సెతల్వాద్. హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేకత విషయంలో ఈవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2002 గోద్రా రైలు దహనం కేసులో నిందితులను కాపాడడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. అల్లర్లలో పాల్గొన్న నిందితులకు అనుకూలంగా సాక్షులకు ట్రైనింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ కేసు, సాక్షులను ప్రభావితం చేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో 2022 జూన్లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తీస్తా సెతల్వాద్ను అరెస్టు చేశారు. 2002లో గోద్రా రైలుకు రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు నిప్పు పెట్టడంతో 59 మంది హిందువులు దహనమయ్యారు. ఇలా దేశ వ్యతిరేక శక్తులను కీర్తిస్తూ నివేదికలు సమర్పిస్తున్న యుఎస్సిఐఆర్ఎఫ్ పై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. డోజ్ పేరుతో యుఎస్ఎయిడ్, డీప్ స్టేట్ సంస్థల తాటెత్తిస్తున్న ట్రంప్ సర్కార్ ఇలాంటి కుట్రపూరిత నివేదికలు వండి వారిస్తున్న యుఎస్సిఆర్ఎఫ్ వంటి సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.